ఓం నమో వెంకటేశాయ. సకల శుభాలకు ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. నా దివ్యానుభూతి కార్యక్రమంలో మనం భక్తుల అంతరంగాలను, శ్రీవారి అపారమైన మహిమలను, శ్రీవారి ద్వారా అనుగ్రహం పొందిన భక్తుల అనుభవాలను, అలాగే తిరుమల క్షేత్రం యొక్క దివ్య తత్వాన్ని మరియు భక్తి తత్వం యొక్క లోతైన సారాంశాన్ని తెలుసుకుందాం. నిత్యం స్వామివారి సేవలో తరించే అర్చకులు శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల గారి ద్వారా తిరుమల విశేషాలు, ఆలయ మహిమలు, భక్తి మార్గం ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల దివ్యక్షేత్రం అణువణువు మహామహిమాన్వితమైన దివ్య చైతన్యంతో అలరారుతూ ఉంటుంది. తిరుమలలోని ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి ప్రదేశం ఎన్నో అంతుచిక్కని దివ్య శక్తులతో, అత్యంత శక్తివంతమైన మంత్రశక్తిని కలిగి, ఆ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు ఇదంతా అనంతమైన శ్రీవారి దివ్యశక్తే అన్న విషయం మనకు బోధపడుతుంది. ఇటువంటి దివ్యమైన మంత్రశక్తి కలిగిన తిరుమలలోని ఒక మహిమగల రాయి గురించి కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుమల కొండ మీదకి వెళ్ళాలంటే కనీసం 100 మంది యాత్రికులన్నా ఉండాలి. లేని పక్షంలో ఎవరినీ కొండ మీదకి అనుమతించకూడదని అప్పటి పాలకులు కట్టడి చేశారు. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న తిరుమల కొండ మీద పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కొండ చిలువలు తిరుగుతూ ఉంటాయి. యాత్రికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాటు చేశారు. అర్చకులు, జియంగార్లు, ఇతర సిబ్బంది సన్నిధి గోళ్ల వెంటరాగా చేతిలో దివిటీలను పట్టుకుని ఉదయాన్నే తిరుమలకు బయలుదేరి వెళ్ళేవారు. తిరుమల కొండ మీద రాత్రిపూట ఎవ్వరూ ఉండేవారు కాదు. బ్రహ్మోత్సవాల వంటి ముఖ్యమైన సందర్భాలలో మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని ఉండేవారు. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. తిరుమలలో ఎవ్వరూ ఉండని నేపథ్యంలో ఆలయానికి రక్షణ బాధ్యతలు ఎలా నిర్వహించేవారు అని. కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి ఆలయానికి అత్యంత పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు ఉండేవి. ఇందులో భౌతికమైన ఏర్పాట్లతో పాటు దైవీకమైన మంత్రశక్తులతో కూడిన రక్షణ వ్యవస్థ కూడా ఉండేదని ఆలయ చరిత్ర తెలియజేస్తున్నది. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట సత్యనారాయణ. స్వామివారి గురించి చెప్పాలంటే అనేక అనుభూతులు, స్మృతులు ఉన్నాయి. మా గుర్తిరిగే సంఘటనలు చాలా నా జీవితంలో జరిగినాయి. నేను స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఇదంతా దైవకృపతో జరిగే సంఘటనలు. అనుభవరీత్యా వస్తే నేను గతంలో 2 సంవత్సరాల నుంచి రావటం బాగా ఎక్కువగా వస్తున్నాను. గతంలో మా బాబు గురించి స్వామివారిని వేడుకున్నాను. వారి నా కోరిక నెరవేర్చారు. అట్లాగే మా పాప విషయంలో కూడా నేను స్వామివారిని వేడుకోవటం జరిగింది. అదేవిధంగా మా పాప మంచి జాబ్ చేస్తుంది. అందువల్ల మేము ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో బాగుండాలని మేము సకుటుంబంగా స్వామివారిని శ్రీవారి మెట్టు ద్వారా దర్శనం చేసుకోవడానికి బయలుదేరి వచ్చాము. మేము మాకు గతంలో లక్కీ డీప్ ద్వారా కూడా స్వామివారి సేవలు దొరికినాయి. సుప్రభాత సేవలో పాల్గొన్నాం, నేను మా సతీమతి. దీనివల్ల బాగా సంతోషం. ఆ రోజు లోపలికి వెళ్ళి ఆ సన్నివేశంలో పాల్గొన్నందుకు మాకు దేవస్థానం వారం కల్పించే ఈ లక్కీ డీప్ అనేది చాలామందికి అద్వితీయమైన అనుభూతులు కల్పిస్తుంది. కాబట్టి ఈ దేవస్థానం వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా నెరవేర్చి భక్తులు మన్ననలు పొందాలని కోరుకుంటూ స్వామివారికి సహృదయంతో నమస్కారం చేసుకుంటూ తెలియపరుస్తున్నాను. నా పేరు రాజీవ్ రెడ్డి అండి. నా వైఫ్ సింధు. మేమిద్దరము యుఎస్లో ఆస్టిన్లో ఉంటాము. బట్ ఇక్కడ హైదరాబాద్లో మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాం. ఇప్పుడు సెలవులకు వచ్చాము. మాకిద్దరు. నేను యాక్చువల్గా మా పెద్ద బాబు
ఆరోగ్యంగా పుట్టాలి అని కోరుకున్నాను. అందుకోసము శ్రీవారి మెట్లు ఎక్కి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇప్పుడు చిన్నబాబు కూడా పుట్టాడు, అంతా బాగా జరిగింది. సో అందుకు చిన్నవాడికి కూడా గుండు చేపిద్దామని తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళందరూ అలా కార్లో వస్తుంటే మేము స్వామివారికి థ్యాంక్స్ చెప్పుకొని దర్శనం చేసుకుందామని వస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. నా పేరు రమ్య. నేను మా మదర్తో పాటు వచ్చాను. తిరుమలకి రావడం అనేది ఎప్పుడూ కూడా ఇట్స్ అంటే డివైన్ ఫీలింగ్ అండి. మేము రీసెంట్గా 7 శనివారాల వ్రతం కూడా చేసాము, ముడుపు కట్టాము. నేను మా అమ్మ చాలా శ్రద్ధగా చేసి అన్ని కోరికల కోసమనే కాదు, ఇక్కడికి వస్తే అదొక ప్రశాంతత, మనశ్శాంతి, అది చాలా బాగా అనిపిస్తుంది. సో మా నాన్న వాళ్ళైతే రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి వస్తారు, చక్కగా దర్శనం చేసుకుంటారు. ఈసారి నాకు ఆ అదృష్టం కలిగింది 1 సంవత్సరం తర్వాత. సో ముడుపు కూడా దేవుడికి సమర్పించుకుందాము అని చెప్పి వచ్చాము. హరి హరే హరే గోవింద తెలిసిన వారికింత దేవుడైయుండు. తెలిసిన వారికింత దేవుడైయుండు. కలడన్న చోట హరి కలడటుగానా. తెలిసిన వారికింత దేవుడైయుండు. కలడన్న చోట హరి కలడటుగానా. తెలిసిన వారికింత దేవుడైయుండు. దేవుడైయుండు. అందు నిందు పోయి శ్రీహరిని వెదకనేల. బొంది తోడి రూపులెల్ల పొరిన తడే. అందు నిందు పోయి శ్రీహరిని వెదకనేల. బొంది తోడి రూపులెల్ల పొరిన తడే. కొందరిలో నుండి ఇచ్చు కోరినట్టి ఈవులెల్లా. కొందరిలో నుండి ఇచ్చు కోరినట్టి ఈవులెల్లా. కొందరిలో మాటలాడు కొందరిలో నగునో. తెలిసిన వారికింత దేవుడైయుండు. కలడన్న చోట హరి కలడటుగానా. తెలిసిన వారికింత దేవుడైయుండు. దేవుడైయుండు. పరమ పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రానికి రక్షణ బాధ్యతలు నిర్వర్తించే పరిపాలకుడు రుద్రుడు, అంటే సాక్షాత్తు పరమశివుడే. ఒకానొక కాలంలో సుమారు 300 నుండి 400 సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో ఈ క్షేత్రపాలక శిల శ్రీవారి ఆలయానికి ఈశాన్య భాగంలో ఉండేది. ఈ శిల అద్భుతమైన మంత్రశక్తులు కలదిగా ఆలయ చరిత్ర పేర్కొంటున్నది. గుండ్రని బంతి వంటి ఆకారంతో ఉండి
ఈ శిలలో మంత్రద్రష్టలైన ఆ కాలం నాటి వైఖానస అర్చకులు రుద్రుడిని ఆవాహన చేసి ఆలయ రక్షణ బాధ్యతలను ఆయనకి అప్పగించారు. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అయిన తర్వాత ఆలయ ద్వారాలకు తాళం వేసి అర్చకులు సరిగ్గా ఈ శిల వద్ద నిలబడి తమ పూర్వీకుల వద్ద నుండి ఆనుచానంగా పొందిన రుద్ర మంత్రాన్ని 3 మార్లు పఠించి ఆ రాయిపై ఆలయ తాళం చెవులను అంటే కుంచెకోలను 3 మార్లు తాకించి క్షేత్రపాలక పారాహుషార్ అని గట్టిగా అరిచి చెప్పగానే ఆ శిలకి ప్రాణం వచ్చి 4 మాడవీధులలో వేగంగా తిరుగుతూ ఉండేది. ఎవరైనా మాడవీధులలో సంచరిస్తూ ఆలయం వైపు రావడానికి ప్రయత్నిస్తే క్షేత్రపాలక శిల కింద పడి మరణించాల్సిందే. మరొక కథనంలో ఈ రాయికి రెక్కలుండేవని, అర్చకులు మంత్రం పఠించగానే ఆలయ పరిసరాల్లో ఎగురుతూ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటూ ఆలయం వైపు ఎవ్వరినీ రాకుండా చూసుకునేదని చెప్తారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలు చెప్తే మనకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ తిరుమలలో ఇలా జరిగేదని 1894 సంవత్సరంలో బ్రిటిష్ పాలకుల హయాంలో వెలువడిన నార్త్ ఆర్కాట్ జిల్లా మాన్యువల్లో నమోదు చేయబడింది. దీనిని ఆర్థర్ కాక్స్ అనే ఆంగ్లేయ అధికారి రూపొందించారు. అర్చకులు మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవకు వచ్చేటప్పుడు తిరిగి ఆలయ తాళం చెవులను ఆ రాయికి తగిలించి మంత్రాన్ని చదవగానే ఆ శిల ఈశాన్య భాగంలోని తన యథాస్థానాన్ని చేరుకుని కదలకుండా నిలబడిపోయేది. వైఖానసాగమం ప్రకారం ఈశాన్య దిక్కుకి అధిపతి అయిన పరమశివునికి దిగ్దేవత రూపంలో నిత్యం ఆరాధన జరుగుతుంది. ఈ క్షేత్రపాలక శిల గురించి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భిక్షపతి అండి. మేము సిరిసిల్ల, తెలంగాణ సిరిసిల్ల నుంచి వచ్చాము. మేము చాలా రోజుల నుంచి తిరుపతి వస్తున్నాము. మా అబ్బాయికి అనుకోకుండా అమెరికా వస్తే మళ్ళీ ఈ శ్రీవారి మెట్లు ఎక్కుతామని అనుకున్నాము. ఆటోమేటిక్గా అమెరికా వచ్చింది. అబ్బాయి వెళ్ళాడు, 1 ఇయర్ అయిపోయింది. స్టడీ కూడా అయిపోయింది. సంతోషం అనిపించింది. అందుకోసమే ఈరోజు ఈ శ్రీవారి మెట్లు ఎక్కడానికి, కోరిక తీర్చుకోవడానికి వచ్చాము. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మేము శ్రీవారి మెట్ల ద్వారా దర్శనం కోసం రావడం జరిగింది. మనసులో ఉన్నటువంటి కోరికలను మనం ప్రయాణిస్తున్నంతసేపు నెమరు వేసుకోవడం ద్వారా, భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా మనం అనుకునేటువంటి కోరికలు, మనం సమర్పించుకునేటువంటి అంశాలన్నీ కూడా భగవంతుడు పరిశీలించి కుటుంబాన్ని ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉండే విధంగా ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రయాణానికి ఒడిగట్టడం జరిగింది. ఇందులో భాగంగా భక్తులందరికీ మనవి చేసేది ఏమంటే, అందరూ కూడా ఈ అవకాశాన్ని వాళ్ళ ఆరోగ్యం సహకరించినంత వరకు ఈ నడక మార్గాన ప్రయాణించి ఒక సుదర్శనాన్ని పొందేందుకు అవకాశాన్ని పొందాల్సిందిగా భక్తులందరికీ మనవి చేయడం జరుగుతుంది. గతంలో కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మెట్ల మార్గం ద్వారా 2 సార్లు దర్శించడం జరిగింది. ఆయా సందర్భాల్లో మేము కోరుకున్నటువంటి కోరికలన్నీ ఫలించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అనుభూతులతోనే ఇంతకాలం గడిపి మళ్ళీ తిరిగి దర్శనార్థం రావడం జరిగింది. కలియుగ దైవం అనేటువంటి మాటను ఆయన నిరూపించడం, అందరినీ ఆశీర్వదించడం, ప్రత్యక్షంగా అనుభవం పొందడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. మేము మా కుటుంబ సమేతంగా వరంగల్ నుంచి వచ్చాము. ఇది మాది 2వ తిరుమల దర్శనము. మొదటిసారి మేము ఆగస్టులో వచ్చాము. స్వామివారు మేము అనుకున్నట్టు మాకు ఉద్యోగం ప్రసాదించారు. మా అక్క కూడా ఉద్యోగం ప్రసాదించాడు. సో స్వామివారి దర్శనం కోసం మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము. స్వామివారు మేము ఎప్పుడు లోగా ఫీల్ అయినా కానీ స్వామివారు మాకు ఎల్లవేళడం ఆయన ఉంటూ మాకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ మా కుటుంబాన్ని, మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు. సో ఎప్పుడూ మేము ఇలాగే ఆరోగ్యవంతంగా ఉండి, మా కుటుంబం అంతా సంక్షేమంగా ఉండి అందరూ బాగుండాలని మేము తిరుమలకు వస్తుంటాము. ఇక్కడ ఏదో తెలియని ఈ గాలిలోనే దైవికత్వం కనిపిస్తూ ఉంటుంది. సో తిరుమల అనేది ప్రతి ఒక్కరికి మనిషిని పర్సనల్గా హీల్ చేస్తూ ఉంటుంది. డూ విజిట్ తిరుమల. లోన వెలిజూచి పరలోకము వెదకనేల ఏ నెలవైన వైకుంఠ
వైకుంఠమెదుటనదే లోన వెలిజూచి పరలోకము వెదకనేల ఏ నెలవైన వైకుంఠమెదుటనదే తూని ఒక చోట నిండ పొడచూపును తూని ఒక చోట నిండ పొడచూపునక్కడనే నానిన వెన్నెలగాసు నానా రీతులవును నానిన వెన్నెలగాసు నానా రీతులవును తెలిసిన వారికింత దేవుడైయుండు కలడన్న చోట హరి కలడటుగానా తెలిసిన వారికింత దేవుడైయుండు దేవుడైయుండు చొక్కి చొక్కి ఆనంద సుఖము వెదకనేల మక్కువదా శాంతుడైతే మతిలోనదే చొక్కి చొక్కి ఆనంద సుఖము వెదకనేల మక్కువదా శాంతుడైతే మతిలోనదే ఎక్కువతో శ్రీ వెంకటేశ్వరు దాసుడనైతి ఎక్కువతో శ్రీ వెంకటేశ్వరు దాసుడనైతి ఒక్కడే మాకిన్నిటికి ఒడయడై నిలిచే ఒక్కడే మాకిన్నిటికి ఒడయడై నిలిచే తెలిసిన వారికింత దేవుడైయుండు కలడన్న చోట హరి కలడటుగానా తెలిసిన వారికింత దేవుడైయుండు దేవుడైయుండు నమో వెంకటేశాయ. నా పేరు సతీష్ కుమార్. మేము మా ఫ్రెండ్స్ సుధాకర్ రెడ్డి, గంగారెడ్డి మిత్రులతో పాటు వచ్చాము ఇక్కడికి. ప్రతి సంవత్సరం దాపా వస్తూ ఉంటాము యథావిధిగా. ఈసారి కూడా ఈ సంవత్సరం మొదటి నెల జనవరి నెల వద్దామని చెప్పేసి సంకల్పంతో ఇక్కడ వచ్చేసాం. దేవుని దర్శనం చాలా చాలా చక్కగా కలిగి అందరూ లోకంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మేము రాజన్న సిరిసిల్ల అగ్రహారం నుండి వచ్చాము. నా పేరు కవిత, మా ఆయన పేరు పరశురామ్. మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాము. ప్రతి సంవత్సరంలో ఖచ్చితంగా దర్శనం అనేది చేసుకుంటాము. ప్రతి కోరిక అనేది ఈ వెంకటేశ్వర స్వామి నెరవేర్చుతాడని మాకు ఒక నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం కూడా విజిట్ చేసుకుంటాము. ఇప్పటికీ నేను 2 సార్లు 7 శనివారాల వ్రతం సక్సెస్ఫుల్గా సాధించాను. ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా స్వామివారు దగ్గరుండి చూసుకొని మన కష్టాలన్నీ కూడా తను నెరవేర్చుతానని ఒక గొప్ప నమ్మకం కూడా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా అల్పిరి మెట్ల నుండి వచ్చేవాళ్ళం. ఈసారి కొత్తగా ఉంటుంది చూద్దామని శ్రీవారి మెట్ల నుండి దర్శించుకుందాం స్వామివారిని అని అనుకొని వచ్చామండి. థ్యాంక్ యూ. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి. అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతి పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు.
శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై సదా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.